రాగి పిండి స్వీట్ రోల్. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి పిండి స్వీట్ రోల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, నువ్వులు, పుట్నాలు, రాగి పిండి, బెల్లం, ఖర్జూర, నెయ్యి. కావాల్సిన పదార్థాలు అయితే తెలుసుకున్నాం కదా, మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి చూసేద్దామా? సో మ్యామ్, ముందుగా ఏం చేద్దాం? సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే పల్లీలు, పుట్నాలు, నువ్వులు ఉన్నాయి కదా, వాటి అన్నింటినీ కూడా డ్రై రోస్ట్ చేసేసుకొని ఆ తర్వాత ఓకే డ్రై రోస్ట్ చేసుకోవాలా? ఫస్ట్ డ్రై రోస్ట్ చేసేసుకున్నాం. ఓకే, ముందుగా పల్లీలు వేసుకుందాం. పల్లీలు మనకి కొంచెం టైం పడుతుంది కాబట్టి వేయడానికి. సో కప్ వేసేసాను. సో ఒక కప్ ఒకసారి వేసేసాను, మళ్ళీ డౌట్ వచ్చింది. ఓకే, సో ఒక కప్పు పల్లీలు వేసేసుకున్నాం మనం. యూజువల్గా పల్లీలు ఒక్కొక్కళ్ళు రకరకాలుగా తింటూ ఉంటారు. ఒక రకంగా తింటే ఒక రకమైనటువంటి విలువలు వస్తాయి, నేటు నానబెట్టుకుని తింటే ఒకటి, వేగించుకొని తింటే ఇంకోటి, ఇలా చాలా చెప్తూ ఉంటారు కదా. సో ఇందులో ఏంటి అసలు? నిజంగానే అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. మనం బెస్ట్ వెరైటీ, బెస్ట్ అంటే అత్యధికమైనటువంటి ఆరోగ్యం కావాలి వేరుశనగ పప్పుతోటి అంటే వాటిని చక్కగా నానబెట్టుకొని ఆ తర్వాత ఉడికించుకోవడం అనమాట. ఏ పప్పు దినుసులైనా కానీ ఇవి 2 కాటిలిడోన్స్ ఉన్నాయి కదా, సో వీటిని నానబెట్టి కనీసం అంటే 3-4 గంటలు నానబెట్టుకొని ఆ తర్వాత ఉడికించుకొని తిన్నట్లయితే మనకు దాని యొక్క ఉన్నట్టు అధికమైన బెనిఫిట్స్ మనకు లభిస్తాయి. అయితే మనం రోస్ట్ చేసుకొని అలానే డ్రై రోస్ట్ చేసుకున్నా కానీ పౌడర్ చేసుకొని తీసుకున్నా కానీ మనకి ఎలాంటివి వస్తాయంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తాయి. యూజువల్గా దీంట్లో మనకి ఆయిల్ కంటెంట్ ఉంటుంది, ఎందుకంటే మనం పల్లీలతోటి పల్లి నూనె కూడా తయారు చేసుకుంటాం కదా. కానీ మనం అలా డ్రై రోస్ట్ చేసుకొని దాని నుంచి పౌడర్ చేసుకొని తీసుకున్నట్లయితే దానిలో కొంచెంపాటి ఆయిల్ కంటెంట్ ఉన్నప్పటికీ అది మన కొలెస్ట్రాల్ లెవెల్స్ని పెంచదనమాట, తగ్గిస్తుంది. అండ్ మనం ఉడకపెట్టుకొని తీసుకున్నట్లయితే మనకి దానిలో ఉన్న హై ఫైబర్ కంటెంట్ వల్ల మనకి ఒబిసిటీ తర్వాత వెయిట్ లాస్ కూడా జరుగుతుంది. అండ్ అది టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. మనం తీసుకున్నటువంటిది ఉడకబెట్టిన పల్లీలు జీర్ణం అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి సో మనకి తొందరగా ఆకలి అవ్వదు, అలానే కావాల్సిన పోషణ కూడా లభిస్తుంది. ఓకే, సో అలా తీసుకోవాలన్నమాట ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఈ కాంబినేషన్ తయారు చేసుకుంటున్నాం కదా, నేను వేగిస్తాను మ్యామ్ ఒకదాని తర్వాత ఒకటి. సో పల్లీలు, పుట్నాలు, నువ్వులు కూడా వేసి వేగిస్తూ ఉంటాను. ఈ లోపల మేడం అసలు ఈ కాంబినేషన్ ఎందుకు తీసుకున్నాం, ఏంటి వీటి వల్ల ఉపయోగం ఏంటి? ఈ 3 కాంబినేషన్ ముఖ్యంగా ఎందుకు తీసుకుంటున్నామంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి బోన్ హెల్త్ అనమాట. అంటే మన ఎముకలు దృఢంగా ఉండడానికి, అలానే మనకు బోన్ హెల్త్ అంటే ఎముకలు, అలానే ఆయుర్వేద శాస్త్రంలో ఏమని చెప్తారంటే అస్థి ధాతు సారం అని చెప్తారు. అంటే బోన్కి సంబంధించినటువంటివి పళ్ళు, అలానే హెయిర్ అనమాట, మన జుట్టు కూడా. సో వీటన్నింటిని కూడా బలంగా ఉంచడానికి ఈ కాంబినేషన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలానే మనం తీసుకున్నటువంటి రాగి ఇంకా ఖర్జూర ఏదైతే ఉందో మనకి ఐరన్ కాంపోనెంట్ అధికంగా ఉంటుంది. సో కాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో రావాలి అంటే ఇదే ఒక బెస్ట్ అనమాట. సో ఎందుకంటే మనం కాల్షియం, ఐరన్ టాబ్లెట్స్ ఒకేసారి వేసుకోకూడదు, ఎందుకంటే అవి అబ్జర్ప్షన్ అవ్వదు. కానీ ఇలా మనం తీసుకున్నట్లయితే మనకి కాల్షియం సపరేట్గా, ఐరన్ సపరేట్గా మనం బాడీనే సొంతంగా డెవలప్ చేసుకుంటాం. కాబట్టి ఇలా మనం ఆహారమే ఔషధంగా తీసుకోవాలంటే ఇది బెస్ట్ ప్రాసెస్ అని చెప్పచ్చు. ఓకే, సో అలాగే ఈ పుట్నాలు కూడా వేసేస్తున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత నువ్వులు వేసేస్తాను. సో ఈ పుట్నాలు కూడా వేసి వేగించుకుంటున్నాం కాబట్టి మనము చూసారు కదా, కొంచెం మనకి ఆ కలర్ అనేది చేంజ్ అయినాయి పుట్నాలు, అలాగే పల్లీలు కూడా. సో ఇప్పుడు మనం నువ్వులు వేసేస్తాం, కప్పు నువ్వులు. సో మనకి నువ్వులు అనేటువంటిది కూడా మన జీర్ణాశయ శక్తికి బాగుంటుంది. అలానే దీనిలో ఉన్నటువంటిది మన శరీరంలో ఉన్నటువంటి అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది. అండ్ కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి చాలా మంచిది. అండ్ మనకి రీసెర్చెస్లో ఏమని ప్రూవ్ అయిందంటే నువ్వులు రెగ్యులర్గా 1 టీ స్పూన్ నువ్వులు రెగ్యులర్గా తిన్నప్పుడు మనకి గుండెపోటు రాకుండా ఉండడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని రీసెర్చెస్లో రీసెంట్గా మనకి జర్నల్ కూడా వచ్చింది అనమాట. సో రోజు కనీసం 1 టీ స్పూన్ నువ్వులు ఖచ్చితంగా అందరు ఏదో విధంగా తీసుకోవాలి. అది పొడి చేసుకొని తీసుకుంటారా, లేకపోతే డైరెక్ట్ నువ్వులు వేసుకుంటారా, డైరెక్ట్ నువ్వులు తినేస్తారా అనేది ఎలా అయినా పర్వాలేదు. కానీ 1 టీ స్పూన్ కొంచెం రోస్ట్ చేసుకొని తీసుకుంటే చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇవైతే చక్కగా వేగిపోయినాయి. సో చూసారు కదా, మంది చక్కగా నువ్వులు కూడా కలర్ చేంజ్ అయిపోయినాయి, చిటపట్లాడడం స్టార్ట్ అయిపోయింది నువ్వులు. సో ఇప్పుడు మనం డైరెక్ట్ మిక్సీ జార్లో వేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో మనం మైల్డ్ ఫ్లేమ్ పైన పెట్టాం కాబట్టి సో అది కొద్దిగా చల్లారనిద్దాం, ఒక 2 minutes చల్లారాలి కాబట్టి.
సో ఈ లోపు అసలు ఇక్కడ మీరు రాగి పిండి ఇవి కూడా పెట్టారు కదా, ఇవి ఏంటో కూడా నాకు ఒకసారి. వీటిని మనం రాగి పిండి డ్రై రోస్ట్ చేసుకున్నాం అనమాట. రాగులను చక్కగా డ్రై రోస్ట్ చేసేసి మనం పౌడర్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఏం చేద్దామంటే 1 కప్పు రాగి పిండి పౌడర్, అలానే 1 కప్పు ఖర్జూరాలు, వీటన్నింటిని కూడా మిక్స్ చేసి మనం పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఓకే. సో మనం ఏం చేద్దాం, ఇప్పుడు మిక్సీ జార్లో ఇవి 2 వేసేసుకుందాం. 1 కప్పు రాగి పిండి, వేగించుకున్న రాగులు, డ్రై రోస్ట్ అంటే నూనె లేకుండా వేగించుకొని పొడి చేసుకున్నటువంటి రాగులు, అలాగే గింజలు లేనటువంటి ఖర్జూరాలు వేసేసుకుందాం. ఇవి కూడా సో ఇవి వేసేసుకుందాం మనం. ఓకే. ఇది కావాలంటే కొద్దిగా లైట్గా నీళ్ళు కూడా పోసుకోవచ్చా, లేకపోతే జస్ట్ ఇట్లనే ఉండాలా? కొంచెం అంటే చాలా కొంచెం, ఎందుకంటే మనం రోల్ చేయడానికి యూజ్ చేస్తాం కదా తర్వాత, అంటే చపాతీ పిండి లాగా అనమాట. మనం ఒక చపాతీ చేయడానికి ఎంతైతే కన్సిస్టెన్సీ కావాలో అంత. అవసరమైతే నీళ్ళు పోసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. సో ఇప్పుడు మనం ఇది చల్లారింది కదా, మనం పల్లీలు, పుట్నాలు, నువ్వులు ఏవైతే వేయించుకున్నామో ఆ మిశ్రమం అంతా కూడా చల్లారింది కాబట్టి ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మనం 1 కప్పు బెల్లం కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, మొత్తం వేసేయండి. 1 కప్పు బెల్లం. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని అలానే మనం రాగి పిండి అలానే ఖర్జూర కూడా రెడీ చేసుకున్నాం కదా పౌడర్ చేసుకొని, సో ఈ 2 మిశ్రమాలను కూడా చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే. సో మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమాలు ఎలా తయారైనాయో చూద్దాం ఒకసారి. సో చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వచ్చాయి. సో ఈ మిశ్రమాలన్నింటినీ ఇప్పుడు మనం చక్కగా స్వీట్ లాగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఓకే. సో ఇప్పుడు ఈ 2 మిశ్రమాలను కలిపి మనం చక్కగా స్వీట్ రోల్స్ తయారు చేసేసుకుందాం. ఓకే. ఓకే. సో బటర్ పేపర్ మీద పెట్టేసుకుందాం. ఓకే. సో ఇలా బటర్ పేపర్ తీసేసుకున్నాం కదా, ఇలా రెడీ చేసేసుకొని దీని మీద కొద్దిగా ముందుగా ఏం చేయాలంటే నెయ్యి రాసుకోవాలి. సో దట్ ఏంటంటే మనకి అంటుకోకుండా ఉంటుంది. ఇలా రాసేసుకొని మొట్టమొదటిగా ఏం తీసుకుందాం మ్యామ్? సో మొట్టమొదటిగా ఇది తీసుకుందాం. ఇది ఒక చిన్న బౌల్ లాగా తీసుకున్నాం. సో మనము ఆ పల్లీలు ఇవన్నీ వేయించుకున్నాం కదా అది, అలాగే రాగి పిండి అలానే ఖర్జూరాతో మిక్స్ చేసినటువంటి మిశ్రమం ఉంది కదా, సో ఇవి రెండింటిని కూడా తీసుకొని మనం చక్కగా సో దానిపైన ఇది పెట్టుకొని మంచిగా మెత్తగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. మనం అది 2 మిక్స్ చేసేసి కూడా మనం రోల్ చేసేసుకోవచ్చు. సో ఇలాగా అంటే రాగి పిండి ముద్ద మనం కొద్దిగా ఎక్కువగా తీసుకొని వేరేది ఉంది కదా ఆ పల్లీలు ఆ మిశ్రమాన్ని కొంచెం తక్కువగా తీసుకొని అలాగా 2 ఒకదాని మీద ఒకటి పెట్టి ప్రెస్ చేసి దానిపైన ఇక్కడ మనం ఆల్రెడీ బాదం ఫ్లేక్స్ తీసుకున్నాం కదా, సో అవి స్ప్రెడ్ చేసుకొని స్ప్రింకిల్ చేసేసుకుంటే దాని తర్వాత మనం ఏం చేయాలంటే చూసారు కదా కింద మనం నెయ్యి రాసుకున్నాం కాబట్టి మనకి అంటుకోకుండా వస్తుంది అనమాట. ఇలా రోల్ చేసేసుకోవాలి. వావ్, ఎంత బాగా వస్తున్నాయి కదా మ్యామ్, సూపర్గా వస్తున్నాయి. ఏ కమాన్, ఎస్ నేను సాధించేసాను, నాకు వచ్చేసింది. ఇలాగే మనం ఏం చేద్దాం, ఇంకొకటి కూడా చేసేసుకుందాం మ్యామ్, అది కొంచెం ఎక్కువ. సో అలాగా ఒక 2-3 చేసేసుకొని వాటిని కట్ చేసుకోవాలన్నమాట. ఇదిగో ఫస్ట్ రాగి పిండిని తీసేసుకుందాము, మళ్ళీ కింద కొద్దిగా నెయ్యి స్ప్రెడ్ చేసేసుకొని ఓకే ఈ ముద్దను పెట్టేసుకొని ఈ రెండింటినీ కూడా కొంచెం మెత్తగా ఇలాగా సైడ్స్ కూడా ఇలా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. సో దట్ మనకి ఈజీగా వస్తుందన్నమాట. ఇది కూడా ఇందాక తయారు చేసుకున్నట్టుగా అలా రోల్ లాగా చేసేసుకుందాం. సో ఇలా తయారు చేసేసుకున్నాము, చాలా క్యూట్గా ఉన్నాయి. యాక్చువల్గా ఇలాగే తినేసేయచ్చు, కానీ ఇది కాదు కాన్సెప్ట్ మనకి. సో దీన్ని ఇప్పుడు జస్ట్ కొంచెం అందంగా ఉంటే తినడానికి కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది అండ్ కళ్ళకు కూడా చాలా అందంగా ఉంటుంది కాబట్టి తింటే ఇంకా బాగుంటుంది. అలా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మ్యామ్ నేను యాక్చువల్గా ఒక స్వీట్స్ షాప్ పెట్టేయచ్చు, ఆయుర్వేద ఆహార స్వీట్స్. ఎందుకంటే ఇవి తింటే బలంగా కూడా ఉంటుంది, ఈ స్వీట్స్ తిన్నాం అనే ఫీలింగ్తో పాటు ఆరోగ్యం కూడా మనం సొంతం చేసుకోవచ్చు. ఓకే, వావ్ ఎంత బాగుందో, ఈజీగా కట్ అయిపోతున్నాయి. నేనైతే భయపడ్డాను నాకు వచ్చా రాదా చేయొచ్చో లేదా అని. సో అలా కెమికల్స్తో యూజ్ చేసి తయారు చేసుకున్నటువంటి స్వీట్స్ కంటే కూడా ఇలా న్యాచురల్గా మనకి రెగ్యులర్గా ఇంట్లో దొరికేటువంటి ఇంగ్రీడియంట్స్ తోటే మనం ఇలా చక్కగా కూడా స్వీట్స్ చేసేసుకొని అది ఆరోగ్యంగా బలంగా ఉండడానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఎస్, ఈ చిన్న చిన్న పీసెస్ అన్ని మనం చక్కగా ఇలా పెట్టేసేద్దాం.
సో చూసారు కదా ఎంత అందంగా ఉందో. సో ఎంత అందంగా ఉందో అంతకంటే ఎక్కువగా మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, రోగనిరోధక శక్తిని అత్యధికంగా మనకి ఇస్తుంది అనమాట ఈ రాగి పిండి స్వీట్ రోల్. సో ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దాం. రాగి పిండి స్వీట్ రోల్ తయారు చేసేసాం. ఇంకా టేస్టింగ్ టైం, టేస్ట్ చేసేద్దాం. ఓకే, యాక్చువల్గా ఒకటి తిందాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా 10 అయితే గ్యారంటీగా తినేస్తారు. నాలాంటి వాళ్ళైతే ఇంకా ఎక్కువే. అంత టేస్టీగా ఉంది, చాలా చాలా బాగుంది. మీ అందరూ తప్పకుండా ట్రై చేసేసేయండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వీళ్ళు తినకూడదు వాళ్ళు తినకూడదు అని లేకుండా అందరూ తినచ్చు, హ్యాపీగా ఆరోగ్యంగా ఉండండి. సో మరి ఇంత రుచిని ఆరోగ్యాన్ని మీ అందరికీ అందించే ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి మీకోసం. రాగి పిండి స్వీట్ రోల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు, నువ్వులు, పుట్నాలు, రాగి పిండి, బెల్లం, ఖర్జూర, నెయ్యి. రాగి పిండి స్వీట్ రోల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులో 1 కప్పు పల్లీలు వేసి సగం వేగాక 1 కప్పు పుట్నాలు వేసి అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత చివరిగా చిన్న కప్పు నువ్వులు కూడా వేసి బాగా వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకొని మిక్సీ జార్లో తీసుకొని అందులో 1 కప్పు బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక వైపు మరో చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేగించుకున్న 1 కప్పు రాగి పిండి, 1 కప్పు ఖర్జూరా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న 2 మిశ్రమాలను కలిపి చిన్న చపాతీలా ఒత్తుకొని కొద్దిగా బాదాం, జీడిపప్పు తురుములు వేసి రోల్ చేసుకోవాలి. ఇలా కావాల్సినన్ని రోల్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే శరీరానికి విటమిన్ ఈని అందించడమే కాకుండా ఎముకలను దృఢంగా ఉంచే రాగి పిండి స్వీట్ రోల్ రెడీ.